Hey everyone. Yeah. Wow. YouTuber. Glitch guys. Hello. I don't know if I'm good. Okay. Wara. Cock is going. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా బోను. మీరు ఆల్రెడీ thumbnail లో చూసి ఉండి ఉంటారు. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు కేరళ విత్ మై ఫ్రెండ్స్. సో మేము కేరళ హైదరాబాద్ నుంచి వెళ్తున్నాము. బై బస్ వెళ్తున్నాను నేనైతే. కొచ్చిలో దిగుతాం అనమాట. కొచ్చిలో దిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనేది డిసైడ్ అవుతాం. వీళ్ళని బ్లాగ్ చేయనివ్వట్లేదు. వేస్ట్. ఒకసారి మాట్లాడకండి గాయ్స్, నాకు చేయనకు పుడుతుంది. అండ్ ఇద్దరిని నాకు ఇంట్రెస్ట్ ఉంటావా? కేరళలో ఎక్కడెక్కడికి వెళ్తున్నామని ఆల్రెడీ డిసైడ్ అయ్యాము. బట్ అక్కడ వెదర్ కండిషన్స్ బట్టి చూడాలన్నమాట ఎక్కడికి వెళ్ళాలి అనేది. సో మేము అక్కడ ఏమేమి చేసాం, ఎక్కడ తిరిగాం, ఇదంతా కూడా నేను వ్లాగ్లో రికార్డ్ చేస్తాను. అవన్నీ చూడడానికి మీరు వ్లాగ్ లాస్ట్ వరకు చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్లీ మేము ఎక్కువ కష్టపడకూడదని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ పులిహోర కట్టించారనమాట. సో యా, చాలా బాగుంది టేస్ట్ అయితే. ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏ బిగ్ థ్యాంక్స్ టు శ్రీవల్లి ఆంటీ, శ్రావ్య వాళ్ళ మమ్మీ. శ్రావ్య బోర్ కొడుతుందని చెప్పి ఊనో కార్డ్స్ తెచ్చుకున్నాం. ఊనోనా యూనోనా ఏదో ఒకటి గైస్, యూనో కార్డ్స్ తెచ్చుకున్నాం. కాచిచ్చిన తర్వాత ఒక్కొక్కరు కాచికి వేస్తారు కదా. వేసినప్పుడు ఏంటంటే మీకు సేమ్ కలర్ కానీ సేమ్ నంబర్ కానీ, సేమ్ కలర్ కాదు సేమ్ నంబర్. సో హైదరాబాద్ నుండి కొచ్చికి బై బస్ 22 hours జర్నీ అన్నమాట. నేను బస్ లో ఇంత దూరం ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఏదో అలా టైం పాస్ చేస్తాను, కానీ లేదంటే ఒక్కదాన్నే రావాలంటే చాలా కష్టం. బస్ కేరళలోకి ఎంటర్ అవ్వగానే ట్రాఫిక్ ఉంది చూడు. మేము అనుకున్న దానికన్నా 1 గంట లేట్ గా రీచ్ అయ్యాం ట్రాఫిక్ వల్ల. సో ప్రెసెంట్ అయితే మేము ఇక్కడ ఇడపల్లి దగ్గర దిగామన్నమాట బస్. ఇంకా పక్కనే లూలు మాల్ ఉంటే అక్కడే లంచ్ తినేసి మున్నార్కి స్టార్ట్ అవుదామని డిసైడ్ అయ్యాము. దిస్ ఈస్ దేవన్ ఇన్ కేరళ గైస్. ఇప్పుడైతే మేము కొచ్చి నుంచి మున్నార్కి స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట చూడడానికి. సో అవి చూసుకుంటూ వెళ్తాము. నాకు తెలిసి మున్నార్కి వెళ్ళేటప్పటికి ఒక 7 అలా అయిపోతుంది అనుకుంటా. ఇక్కడ కొచ్చిలోనే మేము కార్ రెంట్ కి తీసుకున్నాము. సో ఇంకా కేరళ మొత్తం ఇంకా ఈ కార్ లోనే తిరుగుతాం అన్నమాట. మేము కొచ్చి టు మున్నార్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ అట్రాక్షన్ వచ్చేసి వాళ్ళ ఇల్లులు అనమాట. ఇంతకు ముందు మలయాళం మూవీస్ చూసినప్పుడు అనుకునేదాన్ని వీళ్ళ ఇల్లులు ఎంత బాగున్నాయి, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పి. ఇంకా అవే డైరెక్ట్ గా చూసేసరికి చాలా ఎగ్జైట్ అయ్యాను అనమాట. లైక్ ప్రతి ఇంటికి ఒక గార్డెన్ ఉంటుంది అండ్ చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. గైస్, మున్నార్కి ఎంటర్ అయిన 10 minutes అనిపించింది నాకు అస్సలైన ట్రిప్ స్టార్ట్ అయిందని చెప్పి. అసలు ఆ వ్యూస్ ఏమున్నాయి గైస్, అసలు పెద్ద పెద్ద కొండలు, కొండల మధ్యలో మేఘాలు, ఆ వాటర్ ఫాల్స్ ఎప్పుడు మూవీస్లో చూడడమే కానీ డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదన్నమాట. సో ఫుల్ ఎగ్జైట్ అయ్యాను నేను. ట్రిప్ మొత్తంలో ఒకటే మాట, వావ్ వావ్ అనుకుంటూనే ఉన్నాను నేను. వావ్, ఇట్స్ ఏ వావ్ గైస్, ఇట్స్ ఏ వావ్. మీరందరూ అనుకోవచ్చు ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నా అని చెప్పి. బికాస్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ట్రిప్. అంటే చిన్న చిన్న ట్రిప్స్కి వెళ్ళాను కానీ ఇంత పెద్ద ట్రిప్కి ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఆబ్వియస్లీ ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. లిటరలీ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ గైస్ ఎంత బాగుంది అని చెప్పి. నిజం, ఎవరైనా సరే డైరెక్ట్గా చూస్తే ఎగ్జైట్ అవ్వాల్సిందే, అంత బాగుంది వ్యూ అయితే.
దిస్ ఈస్ చియాపారా వాటర్ ఫాల్స్. ఇది కొచ్చి టు మున్నార్కి వెళ్ళే దారిలోనే ఉంది. అండ్ లుక్ హౌ బ్యూటిఫుల్ దిస్ ఈస్ గైస్. ఇది ఒక్కటే కాదు, దీని ఎదురుగా ఉన్న వ్యూ కూడా అద్దరిపోయింది. సో ఈ వాటర్ ఫాల్ పక్కనే ఒక అంకుల్ మ్యాంగోస్ అమ్ముతుంటే సరదాగా వెళ్ళి ఇంటరాక్ట్ అవుదామని హాయ్ చెప్పమనన్నా. అప్పుడు అంకుల్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అడిగి నా ముందే సబ్స్క్రైబ్ చేశారనమాట, విచ్ ఈస్ వెరీ క్యూట్. అలా మాట్లాడుతూ ఉంటే ఏం తెలిసిందంటే ఆ అంకుల్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందంట. ఆయన చెప్పగానే వి వర్ షాక్డ్, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయం కదా. బట్ తర్వాత చాలా బాగా అనిపించింది. ఇంకొక యూట్యూబర్ని కలిసాం ఇక్కడ మనం, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. Hey guys, this is day 2 in Kerala. మేము ప్రజెంట్ మున్నార్లో ఉన్నామన్నమాట. నిన్న కొచ్చి నుంచి మున్నార్కి వచ్చే దారిలో కొన్ని ప్లేసెస్ కవర్ చేసాము. సో నిన్న ఇక్కడ మేము ఉన్న స్టేలోనే ఫుడ్ ఉందని చెప్తే ఆర్డర్ చేసామన్నమాట. బట్ చాలా వర్స్ట్గా ఉందన్నమాట. అంటే ఎలా అంటే పొరోటా ఈజ్ గుడ్ అండ్ పొరోటాతో ఏదో కర్రీ ఇచ్చారు, అదైతే అస్సలు బాగాలేదు. అండ్ బిర్యానీ ఆర్డర్ చేసాం గైస్. మేము చేసిన తప్పు ఏంటంటే బిర్యానీ ఆర్డర్ చేసాం, అదైతే వర్స్ట్కి వర్స్ట్. దాన్ని బిర్యానీ అని ఎలా అంటున్నారో నాకైతే అర్థం కాలేదు. ఏదో ఒక ప్లెయిన్ రైస్లో సమ్ కర్రీ ఇచ్చేసి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. గ్లిచ్ గైస్. ఓకే, బిర్యానీ ఎలా అంటే ఒక ప్లెయిన్ రైస్లో ఏదో కర్రీ సమ్ టమాటా కర్రీ వేసినట్టుంది అనమాట. అసలు బాగాలేదు. సో ఏం డిసైడ్ అయ్యామంటే బయట తినేసి రావాలి కానీ స్టేలో మాత్రం తినకూడదని. సో ఇప్పుడైతే మేము కొచ్చి డైరెక్షన్ లోనే కొన్ని సీనరీస్, వ్యూ పాయింట్స్ అన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ రోజు ఒక డైరెక్షన్ కవర్ చేద్దాం, కొన్ని పాయింట్స్ కవర్ చేద్దాం, వ్యూ పాయింట్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ నిన్న రూమ్ అదంతా చూపించలేదు కదా, మేము ఉండే స్టే అదంతా కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. సో మున్నార్లో మేము స్టే చేసిన ప్లేస్ ఇదే అనమాట. బేసికల్లీ ఇది హోమ్ స్టే. ఈ స్టే పేరు వచ్చేసి రేర్ ర్యాబిట్ అనమాట. హోమ్ స్టే కాబట్టి హాల్, కిచెన్, డైనింగ్ ఏరియా ఇవన్నీ కూడా ఉన్నాయి రూమ్తో పాటు. సో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ హాల్ అనమాట. సో దిస్ ఇస్ కిచెన్ అయితే పెద్దగానే ఉంది. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. మేము ఉండేది పైన అనమాట. కిచెన్, డైనింగ్ ఏరియా కిందే ఉన్నాయి. అండ్ మా రూమ్ వచ్చేసి ఇదన్నమాట. రూమ్ అయితే పర్లేదు, స్పేషియస్గానే ఉంది. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. ప్లీజ్ డోంట్ మైండ్ గైస్, రూమ్ కొంచెం మెస్సీగా ఉంది. మా వాళ్ళందరూ రెడీ అయ్యే కంగారులో ఉన్నారు. అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈ రూమ్కి బాల్కనీ ఉందన్నమాట. అండ్ ఇంత పెద్ద బాల్కనీ చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఫర్ టుడే. ఇది నేను మింత్రాలో తీసుకున్నాను అనుకుంటా. ఒకవేళ లింక్ కావాలంటే కమెంట్ చేసేయండి. సో మేము 10 కల్లా స్టే నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము వెళ్ళే దారిలో అయితే వ్యూ ఉంది గైస్, అసలు ఎంత బాగుందంటే నేను చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి. మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఫోటో పాయింట్ అనమాట. అక్కడ దిగిన వెంటనే ఆ వెదర్కి మంచిగా ఒక కాఫీ తాగి కాసేపు ఆ వ్యూ ఎంజాయ్ చేసి మంచిగా ఫొటోస్ దిగేసి ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాము. అంటే అక్కడ పెద్దగా చేసేది కూడా ఏం లేదనమాట. ఆ వ్యూ కోసం కాసేపు ఉండొచ్చు. అండ్ పేరులోనే ఉంది కదా ఫోటో పాయింట్ అని చెప్పి, సో కొన్ని ఫొటోస్ దిగేసి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి మట్టుపెట్టి డ్యామ్ అనమాట. సో మట్టుపెట్టి డ్యామ్కి వెళ్ళాం కానీ అక్కడ లైక్ బోటింగ్ అది క్లోజ్ ఉంది వర్షం వల్ల. సో డ్యామ్ దగ్గర కూడా ఆగలేదు అనమాట. రిటర్న్ వచ్చేటప్పుడు చూడాలి, ఆగితే ఆగుతాము.
అండ్ ఇక్కడ వ్యూ బాగుందని చెప్పి ఇక్కడ ఒక చోట ఆగాం అండ్ షో ద వ్యూ. చాలా చలిగా ఉంది గైస్ ఇక్కడ, స్వెటర్లు కూడా సరిపోవట్లేదు. సో మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి ఎకో పాయింట్ అన్నమాట. ఇది మట్టుపెట్టి డ్యామ్ కి దగ్గరలోనే ఉంది. సో ఎకో పాయింట్ అంటే ఏం లేదు, మనం యువతల వైపు నుంచి గట్టిగా అరిస్తే అవతల వైపు నుంచి మన వాయిస్ మనకే మళ్ళీ వినిపిస్తుంది అన్నమాట. సో కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఇదైతే. ఇది ఎకో పాయింట్ అంటే గైస్, ఇది ఎకో పాయింట్ అంటే గైస్. సో అరిసి చూద్దాము నిజంగానే వినిపిస్తుందో లేదో. హలో, బేసికల్లీ వీడియోలో వినిపించట్లేదు కానీ ఇక్కడ నుంచి అరుస్తుంటే అవతల వైపు నుంచి నిజంగానే వాయిస్ వస్తుందన్నమాట. అది వీడియోలో రికార్డ్ అవ్వట్లేదు. సో మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి కుండలా డ్యామ్ అనమాట. ఇవన్నీ మాకు చాలా సిమిలర్గా అనిపించేసరికి ఇంకా లోపలికి వెళ్ళలేదు. అక్కడే కొన్ని స్నాక్స్ లాగా ఉంటే అప్పటికి లంచ్ టైం అయింది. సారీ లంచ్ టైం కూడా దాటిపోయింది. ఇంకా వేరే ఆప్షన్ లేక ఆ పొటాటో చిప్స్ అండ్ ఆ మ్యాగీయే తిన్నాము. కాకపోతే ఆ చల్లటి వెదర్కి అక్కడ మ్యాగీయే చాలా బెటర్ అనిపించింది వేడివేడిగా. అండ్ నాకు వీళ్ళ ఫుడ్ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. లైక్ వీళ్ళు కోకోనట్ ఆయిల్ వాడతారు కదా. సో బేసిక్గా టేస్ట్ ఎలా ఉందని అంటే, మనం నెయ్యి కానీ లేకపోతే బటర్ కానీ వేసుకొని ఏదన్నా వండితే ఎంత కమ్మగా ఉంటుందో వీళ్ళ ఫుడ్ కూడా అంత కమ్మగా ఉందన్నమాట కోకోనట్ ఆయిల్ వల్ల. సో ఒక్క బిర్యానీ తప్ప మిగతావన్నీ ఇక్కడ నాకు బాగానే ఉన్నాయి అనిపించింది. సో ఈ రోజుకి లాస్ట్ ప్లేస్ వచ్చేసి టాప్ స్టేషన్ అన్నమాట. ఇది ఒక 1 కిలోమీటర్ అలాగా ట్రెక్కింగ్ ఉంది. 1 km ట్రెక్ చేసిన తర్వాత ఒక మంచి వ్యూ వస్తుంది. వీక్స్ లో ఉంది చాలా అయితే. ప్యాక్ అవుతున్నాం గైస్. నాకైతే అర్థం కావట్లేదు. ఇంత చలిలో ఈ వ్యూలో ఒక పాట పాడాలనిపిస్తుంది గైస్ నాకు.
ఏది కళ్ళకి కనిపించేదంత కెమెరాలో ఉన్నట్లేదు గాయ్స్. బస్ట్ విజిటింగ్. సో బేసికలీ ఈ ట్రెక్లో కొంచెం కిందకి దిగాలన్నమాట. దిగేటప్పుడే కొంచెం స్కేరీగా ఉంది, వర్షం అది పడడం వల్ల కొద్దిగా స్లిప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా దిగాలి. సో ఇప్పుడే టాప్ స్టేషన్కి వెళ్ళొచ్చామన్నమాట. హై ఆల్టిట్యూడ్ వల్ల హై ఆల్టిట్యూడ్ అవడం వల్ల చాలా అంటే చాలా గాలి చలి. సో ముక్కు మొత్తం బ్లాక్ అయిపోయింది. సో యా వర్త్ అంటే వర్తే, వ్యూ చాలా బాగుంది. సో ఇప్పుడైతే తిరిగి స్టేకి స్టార్ట్ అవుతున్నాము. మధ్యలో అది ఏంటి కలర్, ఓకే, మధ్యలో కలరి క్షేత్ర అని చెప్పి ఇంకొకటి ఉందన్నమాట. సో టైం ఉంటే మేము కరెక్ట్ టైం కనుక రీచ్ అయితే అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము. సో లెట్స్ సీ. ఇప్పుడైతే మొత్తం వచ్చిన దారి పోవాలన్నమాట. ఒక 2 hours అన్న పట్టింది. సో యా, సీట్ బెల్ట్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్. 500 ఫైన్ కట్టాం ఇందాకే. ఎవరు ఉండరు కదా అని సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఉండకండి గైస్. సీట్ బెల్ట్ పెట్టుకోండి, లేకపోతే 500 బొక్క అవుతుంది. యా, అది కూడా నా వల్ల అయింది. దారిలో అలా వెళ్తున్నప్పుడు చాలా క్రౌడ్ కనిపించారు. ఏంట్రా అని చూసేసరికి అక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట. బాగా దగ్గరగా లేవు కానీ బట్ దూరం నుంచే చూసాము. చాలా బాగా అనిపించింది. కొంచెం డే మంచిగా కంప్లీట్ అయినట్టు అనిపించింది. లుక్ ఎట్ ద వ్యూ గైస్, అసలు ఎంత బాగుందో కలర్ఫుల్గా. యాక్చువల్లీ మేము వేరే వ్యూ కోసం అని ఆగాము, బట్ ఇటు సైడ్ వచ్చి చూసేసరికి ఈ వ్యూ కనిపించింది. ఇంకా మంచిగా ఫొటోస్ తీసుకుని ఇంకప్పటికే లేట్ అయిపోతుందని చెప్పి స్టార్ట్ అయిపోయామన్నమాట. గైస్ ఇప్పుడే మేము తినడానికి వచ్చామన్నమాట డిన్నర్కి. అండ్ ఇక్కడ ఈ రెస్టారెంట్ దగ్గర వ్యూ అయితే క్రేజీ ఉంది. నేను చూపిస్తాను మీకు ఒకసారి ఆగండి. వ్యూ చూసారా ఎంత బాగుందో. అసలు కెమెరాలో తెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం క్రేజీ ఉంది అసలు. యాక్చువల్లీ మేము వచ్చే టైంకి వర్షం పడట్లేదు అనమాట. సో అప్పుడు ఇంకా క్లియర్ ఉంది వ్యూ. ఇప్పుడు వర్షం పడడం వల్ల మొత్తం క్లౌడీ అయిపోయింది. సో అంతా క్లియర్గా లేదు, బట్ వ్యూ అయితే క్రేజీ. ఫుడ్కి వచ్చాము ఇక్కడికి, కాకపోతే ఇంత మంచి వ్యూ దొరుకుతుంది అని అనుకోలేదు. సో ఫుడ్ తినకుండా ఫొటోస్ తీసుకుంటున్నాము. ఇప్పుడైతే తినేసి స్టేకి వెళ్ళిపోవడమే. నాకు చెప్పా కదా లైక్ కలరీ క్షేత్రకి వెళ్తామని చెప్పి, అదేమో మేము వచ్చే టైంకే క్లోజ్ అయిపోయింది అనమాట. లైక్ 5 to 7 లోపే మనం కవర్ చేయాలి, బట్ అది లేదు కాబట్టి తినేసి డైరెక్ట్ రూమ్కే వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. ఈ రిసార్ట్ అయితే క్రేజీ ఉంది. సో ఫుడ్ కోసం వెయిటింగ్ అనమాట. ఇగ్నోర్ మై జాకెట్ గైస్, నా డ్రెస్కి జాకెట్కి ఏం సంబంధం లేదు, బట్ చలి చంపేస్తుంది ఇక్కడ, తప్పట్లేదు. యాక్చువల్లీ ఈ ట్రిప్కి వచ్చే ముందు చాలా ఆలోచించామన్నమాట. లైక్ మాన్సూన్లో మున్నార్కి అవసరమా అని చెప్పి. లైక్ అన్నీ క్లోజ్డ్ ఉంటాయి అండ్ హెవీ రెయిన్ఫాల్ వల్ల అందరూ వద్దు వద్దు అన్నారు. బట్ వచ్చి చాలా మంచి పని చేసాం అనిపిస్తుంది. క్రేజీ అంటే క్రేజీ వ్యూస్ ఉన్నాయి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో చలికి సూప్ ఆర్డర్ చేసామన్నమాట. బాగుంది ఈ చలికి సూప్, క్రేజీ. ఇట్స్ సమ్ కేరళ స్టైల్ చికెన్ స్టార్టర్ అన్నమాట, అది ఆర్డర్ చేసాము.
మరీ సూపర్ అని చెప్పను, అవునా? యావరేజ్. స్వీట్ ఉంది. కర్రీయా? నేను టేస్ట్ చేయకముందే రివ్యూ వచ్చింది. వావ్, పరోటా విత్ కాదు. కేరళ స్టైల్ చికెన్ కర్రీ. థ్యాంక్ యూ. బాగుంది కదా వర్ష, కొంచెం బటర్ చికెన్ లా బాగుంది. ఐ లైక్ ఇట్. హే గాయ్స్, దిస్ ఈస్ డే 3 ఇన్ కేరళ అండ్ డే 2 ఇన్ మున్నార్. 9:45 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ అయితే ఏదన్నా తినేసి స్టార్ట్ అవ్వాలి. అండ్ యా, లెట్స్ గో. సో ఇప్పుడు మేము రిపిల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే జిప్ లైన్ చేయడానికి వెళ్ళబోతున్నాం అనమాట. మాన్సూన్ కదా, జిప్ లైన్ ఉండదేమో అనుకున్నాం, బట్ ఇక్కడ రిఫిల్ వాటర్ ఫాల్స్ దగ్గర జిప్ లైన్ ఉంది. అండ్ ఐ షో ద వ్యూ. ఇక్కడ నుంచే అన్నమాట మేము జిప్ లైన్ చేసేది. ఐఎమ్ ఎక్సైటెడ్. వర్ష ఎట్లా అనిపించింది? తిరిగి వచ్చేటప్పుడు చాలా బాగుంది. చాలా బాగుంది. వావ్, అది పైకి కూడా ఉంది కదా, ఇంకా బాగుంది. నైస్. సో మేము ఒక వాటర్ ఫాల్ పైనుండి జిప్ లైన్ చేసాం కదా. సో ఇప్పుడు ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఎంట్రీ టికెట్ 20 రూపీస్ ఎంతో ఉంది అనుకుంటా దీనికి. It's raining, guys. We are done with our photo shoot and also నేను ఫస్ట్ జిప్ లైన్ అడ్వెంచర్ చేశాను guys. Done. సో ఇప్పుడైతే ఎరవికులం నేషనల్ పార్క్ వచ్చాము. సో ఇప్పుడు ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, బై బస్ కూడా వెళ్ళొచ్చు. నడుచుకుని వెళ్ళేంత ఓపిక లేదు కాబట్టి వీఆర్ గోయింగ్ బై బస్. తెలీదు వర్తా కాదా అని చెప్పి మ్యాక్సిమం 1.5 hours పడుతుంది అని అన్నారు. చూద్దాం, నాతో పాటు మీరు కూడా చూసేయండి. కొద్దిగా మలయాళం నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం గైస్. అది మలయాళం అంటారో లేదో కూడా అర్థం కావట్లేదు. ఎంతో వరకు జాబ్ కొద్దిగా లిటరల్లీ ఎంత చెడిగా ఉందంటే పొగ కనిపిస్తుందా, చాలా చలిగా ఉంది. బట్ బాగుంది. మాన్సూన్ కాబట్టి కొంచెం వెదర్ కొంచెం కాదు చాలానే వర్షం పడుతుంది. యాక్చువల్లీ నేను ఇంత వర్షం లేదు, బట్ ఈరోజు ఎందుకో అస్సలు స్టాప్ లేకుండా పడుతూనే ఉంది. యా, బట్ బాగానే ఉంది. ఈ పార్క్ ఇంకా లైక్ బస్లోనే డ్రైవ్ ఒక 4.5 km డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి ఒక 1 km నడవాలంట. ఎలా నడుస్తామో కానీ. సో ఇక్కడ ఈ కొండ కనిపిస్తుంది కదా, బేసికల్లీ ఆ కొండ ఎక్కుతాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ పక్క నుండి వాక్వే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, అక్కడ చాలా మంది నడుచుకుంటూ వెళ్తున్నారు. పార్క్ వెళ్ళకుండా ఇక్కడ ఉన్నాం ఏంటని చూస్తున్నారా? యాక్చువల్లీ ఒక స్టంట్ అయింది గైస్. పార్క్ కి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలన్నమాట బస్ లో. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము రియలైజ్ అయిన విషయం ఏంటంటే కార్ కీస్ పోయినాయి, కనిపించట్లేదు. సో అన్నీ మూసుకొని జస్ట్ ఒక వాటర్ ఫాల్ వీడియో తీసుకొని, అంటే
ఏమో గైస్, యాక్చువల్లీ కార్ కీస్ పోవడం కూడా మంచిదే అయింది. అదంతా ఎక్కితే మొత్తం ప్యాక్ అయ్యేది, మాకు చాలా పైకి ఎక్కాలి వ్యూ కోసము. సో కార్ కీస్ ఇంకా పోయాయి కదా అని చెప్పి తిరిగి అదే బస్సులో వచ్చేసాము. అండ్ థ్యాంక్ గాడ్ ఎవరికో కార్ కీస్ దొరికితే సెక్యూరిటీ గార్డ్కి ఇస్తే ఆయన మాకు ఇచ్చారు. దేవుడు ఉన్నాడు రా అనిపిస్తుంది ఇలాంటప్పుడే. పడేసిన వాళ్ళు అక్కడి నుంచే చూసి నవ్వుతున్నారు గైస్, సిగ్గు లేకుండా. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం దేవుడా ఉండాలి అనుకుంటానే అన్నాం. ఎనీవేస్, ఇక్కడికి వచ్చాక ఒక కేక్ ట్రై చేసాము, అది చాలా బాగుంది. హనీ వాల్నట్ కేక్. ఎవరన్నా ఇక్కడ ఎర్వికులం నేషనల్ పార్క్ వస్తే ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ లో ఉంది లోపల, అక్కడ హనీ వాల్నట్ కేక్ ట్రై చేయండి. రియలీ గుడ్, చాలా నచ్చింది. వీఆర్ ఈటింగ్ సమ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ తింటున్నాము. తినేసి చూద్దాం ఈ వర్షంలో ఎటు వెళ్ళాలో. ఓకే.